బ్రో ఫస్ట్ వీడియో చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఏదో తేడాగా ఉందేంటి? పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద భయ్యా మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది కరెక్ట్గా చెప్పండి. వాళ్ళు చేసిన రైటా రాంగా? నా దృష్టి అయితే ఖచ్చితంగా రాంగ్ భయ్యా. చాలామందికి ఇదే అనిపిస్తుందన్నమాట. ఒక యాక్ట్రెస్ని ఒక ఈవెంట్కి వచ్చిన తర్వాత ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమె కారు ఎక్కేదాకా ఇంకో పునర్జన్మ ఎత్తిననే అనుకోవాలి భయ్య. చేయి టచ్ చేయడం, నెట్టడం, ముట్టుకోవడం, వాళ్ళు అయితే వేరే విధంగా అయితే ప్రవర్తించారు భయ్య. మీకు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఆ వీడియోలు అనేది. మరి ఇంత కక్కువగా అని చెప్పేసి అర్థం కావట్లేదు భయ్య. మరి ఈ విధంగా ఉంటుందా అయితే జనాలైతే? మనం ఒక అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా భయ్య? మీరే చెప్పండి. ఆ ప్లేస్‌లో ఇంకొక అమ్మాయి అంటే మీ చుట్టాల అమ్మాయిలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ విధంగా బిహేవ్ చేస్తే మీకు నచ్చుతుందా? లేదు కదా! వాళ్ళు హీరోయినే కావచ్చు కదా భయ్య. వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కదా! మీరు టచ్ చేస్తాం, చూపిస్తాం, చేస్తాం అంటే అది కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు ఆ హీరోయిన్ కార్ ఎక్కేదాకా చాలా నరకమైతే అనిపించినట్టయితే అనిపిస్తుంది భయ్య. ఒక పక్కన బాడీగార్డ్‌లే కొంచెం కింద మీద పడి కారైతే ఎక్కించుకున్నారనమాట. కానీ ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం భయ్య. రేపు పొద్దున ఇంకో ఈవెంట్ రావాలని కూడా భయపడతారు ఖచ్చితంగా అయితే. సో నెక్స్ట్ టైం అయితే ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం భయ్య. ఈ వీడియోకి ఎంతమందికి కనెక్ట్ అవుతుందో తెలియదు కానీ ఈ విధంగా చేయడం అయితే రాంగ్ అని వాళ్ళకి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం భయ్య. ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటాను నెక్స్ట్ ఫ్యూచర్లో. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే మీకు ఇంత భయ్య. అంతకంటే ఇంకేం లేదు. జస్ట్ నాకు చెప్పాలనిపించింది చెప్తాను అనమాట. ఇంక అంతకంటే ఇంకేం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భయ్య. జై హింద్.